అందరికీ నమస్కారం. బంగారం, వెండి, ప్లాటినం ధరలు ఈరోజు చూస్తే భయంకరంగా పెరిగాయి. భయంకరం అనకూడదేమో, భారీగా పెరిగాయి. ఇది అనొచ్చులే. ఎందుకంటే మొన్న తగ్గింది. డబ్బు ఉంటే కొనుక్కోండి అన్నాం. మేబీ కొంతమంది కొనుక్కొని ఉంటారు. ఇంకొంతమంది ఇంకా పడిద్ది అన్నారు. నేను అన్నా ఇంకా పడతాం కష్టమండి, మహా పడితే 1000-2000 పెరిగిద్ది అని అన్నా. ఈరోజు పెరిగింది. నేను ఎవరో కామెంట్ పెట్టారు, ఇతను పెరిగితే ఆనందపడుతున్నాడు అని. కొంచెం వాడండి. బంగారం పెరుగుతున్న కానీ బంగారు గనులు ఉన్నాయా? బంగారం పెరగటం అంటే దాని అర్థం విలువైనటువంటి మెటల్ అది పెరగాలి అని అర్థం. అండ్ ఆల్రెడీ చాలా చెప్పా, మరలా చెప్తున్నా, ప్రపంచంలో ఏ దేశంలో లేనంత బంగారం భారతీయుల దగ్గర ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన అల్లల్లాడిపోతారు వాళ్ళు. బట్ మన భారతదేశంలో మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ప్రపంచమంతా కూడా నానా రకాలుగా క్రైసిస్లు వచ్చినా భారతదేశంలో మాత్రం ఎక్కడ ఇబ్బంది రాలేదు. బికాజ్ ఆఫ్ మన వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అది కాపాడింది. అందుకు బంగారం మిడిల్ క్లాసులు కావచ్చు, ఇంక వేరే వాళ్ళు కావచ్చు, కొందామనుకున్నప్పుడు ఇప్పుడు ఇబ్బందినే కాదనను. బట్ కొంచెం డబ్బులు వచ్చాక పెరిగిన బంగారాన్ని మనం కొనుక్కోవటం వల్ల నష్టం లేదు, భవిష్యత్తులో ఇంకా పెరిగిద్ది. అది నేను చెప్పేది. డబ్బు ఉంటే ఖచ్చితంగా బంగారం కొనుంటే దిస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇక ప్రజెంట్ వచ్చేసి చూస్తున్నప్పుడు 24 క్యారెట్ గోల్డ్ 3220 రూపాయలు పెరిగింది. 1,40,000 రూపాయలుగా ఉంది 10 గ్రాములు. దెన్ గ్రామ్ వచ్చి 14,700. దెన్ 22 క్యారెట్ గోల్డ్ 2,950 రూపాయలు పెరిగింది. 1,34,750 10 గ్రాములు. గ్రామ్ వచ్చి 13,475. తర్వాత 18 క్యారెట్ గోల్డ్ వచ్చి 2,410 రూపాయలు పెరిగింది. 1,10,250 రూపాయలుగా ఉంది. గ్రామ్ వచ్చి 11,025 రూపాయలు. దెన్ వెండి ఇది వచ్చి కేజీకి 10,000 రూపాయలు పెరిగింది. సంతోషం, 2,60,000 రూపాయలు. మనకు 3 లక్షలు దాటితే తప్ప మన డబ్బులు మనకు వచ్చేలా లేదనమాట నేను పెట్టింది అయితే. సో 10 గ్రాములు వచ్చేంతప్పుడు 2,600 రూపాయలు. ప్లాటినం ఇది కూడా గట్టిగా పెరిగింది. 1,560 రూపాయలు పెరిగింది 10 గ్రాములకి. 50,710 రూపాయలుగా ఉంది. అంటే గ్రామ్ వచ్చి 5,071 రూపాయలు. ఇది ఇవాల్టి బంగారం, ప్లాటినం, వెండి ధరలు. మరలా చెప్తున్నా, బంగారానికి సంబంధించి డబ్బు ఉంది కొనుక్కోవటం అంటే ఓ రకంగా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టే. ఇబ్బంది అయితే ఏముండదు. భవిష్యత్తులో బంగారం భారీగా అయితే పెరిగింది.